నమస్తే వెల్కమ్ టు ఏఏ టీవీ. ఏపీ రాజకీయాల్లో పొత్తుల వ్యవహారం ఓ కొలిక్కి వచ్చిన సీట్ల కేటాయింపు మాత్రం ఇంకా తేలడం లేదు. ఈ నేపథ్యంలోనే కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇక్కడ టీడీపీ జనసేన మధ్య టికెట్ల క్లారిటీ ఉన్న బీజేపీతో పొత్తుతో సీట్ల సర్దుబాటులో కొన్ని మార్పులు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే 3 పార్టీల మధ్య 2 రోజుల నుంచి సమావేశాలు జరుగుతున్నాయి. బీజేపీ పొత్తులో చేరడంతో జనసేన ఓ సీటు త్యాగం చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం 2 ఎంపీ స్థానాల్లో మాత్రమే పవన్ పార్టీ పోటీ చేసే ఛాన్స్ ఉంది. తమకు కనీసం 6 పార్లమెంట్ స్థానాలు కేటాయించాలని బీజేపీ డిమాండ్ చేస్తుండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో జనసేన 2 ఎంపీ సీట్లకే పరిమితం కాబోతుంది. ఇక అటు నరసాపురం ఎంపీ రఘురామ వైసీపీకి రాజీనామా చేశారు. అయితే వచ్చే ఎన్నికల్లో జనసేన టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయాలని ఆయన భావించారు. ఇప్పుడు బీజేపీతో పొత్తు కుదరడంతో కమలం పార్టీలో చేరి ఎంపీగా పోటీ చేయాలని చూస్తున్నారు. కానీ ఇక్కడ బీజేపీ ఆలోచన మాత్రం ఇంకోలా కనిపిస్తుంది. రఘురామకు టికెట్ ఇచ్చేందుకు కమలం పార్టీ ఆసక్తి చూపిస్తున్నట్లు కనిపించడం లేదు. బీజేపీ మాజీ ఎంపీ కృష్ణంరాజు భార్య శ్యామలదేవికి టికెట్ ఇచ్చేందుకు కమలం పార్టీ పెద్దలు ఆసక్తి చూపిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఆ ఇద్దరితో బీజేపీ నేతలు సంప్రదింపులు కూడా జరుపుతున్నారని టాక్ వినిపిస్తోంది. ప్రభాస్ కు ఉన్న సినీ ఇమేజ్ ను ఉపయోగించుకొని ఎన్నికల్లో మరింత ప్రభావం చూపించేలా బీజేపీ ప్లాన్ చేస్తోంది. అందుకే ఈ టికెట్ ప్రభాస్ కుటుంబానికి కేటాయించాలని చూస్తోంది. దీంతో నరసాపురం టికెట్ పై గంపెడు ఆశలు పెట్టుకున్న రఘురామరాజు ఆశలు అడియాసలు కాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి ఆయన ఏం చేస్తారు, ఎలాంటి అడుగులు వేస్తారన్నది తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.